హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. సమర్థ్కి జాగృతికి పెళ్ళై వారం రోజులయ్యింది. పెళ్లికి వచ్చిన చుట్టాలు, దగ్గర వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. సమర్థ్కి జాగృతికి పెళ్లికని తీసుకున్న సెలవులు కూడా అయిపోయాయి. సమర్థ్ వాళ్ళ అమ్మ రాధని కూడా తమతో పాటు రమ్మన్నాడు. కానీ రాధ అందుకు ఒప్పుకోలేదు. నువ్వు వెళ్ళు, కోడల్ని నాతో కొన్ని రోజులు ఉండని, మన పద్ధతులు ఇంటి పనులు నేర్చుకున్నాక వస్తుంది అని చెప్పింది రాధ. సమర్థ్ కూడా వెళ్ళిపోయాక ఇక ఇంట్లో మిగిలింది కొత్త కోడలైన జాగృతి, కొత్తగా అత్తగారైన రాధ. జాగృతి రాధ అప్పటి వరకు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. పెళ్లి చూపుల్లో కూడా రాధ జాగృతిని ఏమీ అడగలేదు. అందువల్ల ఒకళ్ళ గురించి ఒకళ్ళకి పెద్దగా తెలీదు. రాధ పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది. ఇంటి పనులు, వంట పనులు చేసుకోవడం, పనులన్నీ అయ్యాక టీవీ సీరియల్స్, సినిమాలు చూస్తూ రోజు గడవడం రాధకు అలవాటు. జాగృతికి చదువు అంటే చాలా ఇష్టం. కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకొని చదువుల సరస్వతి అని పేరు తెచ్చుకుంది. చదువు అవ్వగానే ఉద్యోగంలో చేరి అందులో కూడా ప్రమోషన్లు, అవార్డులు పొంది మంచి పేరు సంపాదించుకుంది. ఆఫీస్ పనుల్లో తలమునకలై క్షణం కూడా తీరిక లేకుండా గడుస్తుంది జాగృతి రోజు గడిపే విధానంలోనే కాదు, అత్తాకోడళ్ళకి మనస్తత్వాలలోనూ అభిరుచుల్లోనూ కూడా చాలా తేడా ఉందన్న విషయం వారిద్దరికీ తెలియదు. వంట పనుల్లో, ఇంటి పనుల్లో రాధకు సాయం చేద్దామనుకుంది జాగృతి. జాగృతిని ఏ పని చెయ్యనివ్వలేదు రాధ. పనులన్నీ అయ్యాక ఎప్పటిలాగే టీవీ సీరియల్స్ పెట్టుకుని చూస్తుంది. రాధతో మాట్లాడడానికి జాగృతి ఎంత ప్రయత్నించినా రాధ మాట్లాడలేదు. ఇంటి పనులు, పద్ధతులు నేర్పిస్తానని చెప్పి పనులు చెయ్యనివ్వకుండా మాట్లాడకుండా ఉంటే ఎలా? ఈవిడ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకుంది జాగృతి. టీవీ సీరియల్స్ చూస్తున్న రాధ కూడా జాగృతి గురించే ఆలోచిస్తుంది. చదువుకున్న పిల్ల, తెలివైనది అని సమర్థ్ చెప్పాడు. సమర్థ్ని పూర్తిగా లొంగదీసుకుంటుందా ఈ పిల్ల? సమర్థ్ ఇక నన్ను పట్టించుకోడా, నా స్థానాన్ని, అధికారాన్ని కూడా తీసుకుంటుందా లాంటి అనుమానాలున్నాయి రాధకి. తన స్థానాన్ని, అధికారాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించింది రాధ. తను చూసే సీరియల్స్లోని అత్తగారిలా కోడలిని అన్నింటిలోనూ తక్కువ చేసి చూస్తే జాగృతి నేనంటే భయపడుతుంది. నా స్థానం, నా అధికారం ఎప్పటికీ తన నుండి పోవు అనుకుంది రాధ. ఆలోచన వచ్చిందే తడవుగా అమలుపరచాలని నిర్ణయించుకుంది. నువ్వు ఏం సీరియల్స్ చూస్తావు అని జాగృతిని అడిగింది రాధ. రాధ తనతో మాట్లాడినందుకు ఆనందపడిపోయింది జాగృతి. తనతో పాటు సీరియల్స్ చూడమని రాధ అడిగింది. నాకు టీవీ సీరియల్స్ చూసే అలవాటు లేదు అత్తయ్య గారు, మీరు చూడండి అంది జాగృతి. అయితే సమాజంలో ఏం జరుగుతోందో నీకు తెలియదన్నమాట అంది రాధ. దానికోసం న్యూస్ చూస్తానండి అంది జాగృతి. జాగృతి చెప్పిన సమాధానం నచ్చలేదు రాధకి. నీకు ఫ్యాషన్ గురించి కూడా తెలిసిండదు అయితే. ఈ సీరియల్లో అత్తగారు ఎలాంటి చీరలు కట్టుకుంటుందో నేను అలాంటివే కొనుక్కుంటాను గొప్పగా చెప్పింది రాధ. నేను ఫ్యాషన్ని ఫాలో అవ్వనండి, నాకు నచ్చింది వేసుకుంటాను. చూసిన వాళ్ళందరూ బాగున్నాయి అంటారు అంది జాగృతి. ఈ సమాధానం కూడా నచ్చలేదు రాధకి. నిన్ను చూస్తేనే తెలుస్తోందిలే నీకు ఫ్యాషన్ అంటే తెలియదని. నీవి బాగున్నాయి అన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో మరి అంది మూతి తిప్పుకుంటూ. ఈవిడ మాట తీరే ఇంత, లేక నాతోనే ఇలా మాట్లాడుతున్నారా అనుకుంది జాగృతి. వంట వచ్చా అడిగింది రాధ. వచ్చండి, మేనేజ్ చేసుకుంటాను అంది జాగృతి. మేనేజ్ చేసుకోవడం ఏమిటి? నాకైతే చిన్నప్పటి నుంచే వంట చేయడం వచ్చు. నా చేత్తో చేసింది మా వాడు లొట్టలేసుకొని తింటాడు. అసలు వాడికి బయట తినే అలవాటే లేదు. నువ్వు ఇలా అయితే నా కొడుకుకి ఏం పెడతావు? రోజు పస్తులుంటాడేమో వాడు నీ వల్ల అంది రాధ కోపంగా. చేస్తుంటే అదే వచ్చేస్తుందిలేండి అంది జాగృతి. ఏమిటో ఈ పిల్ల అని మనసులో అనుకొని, ముగ్గులు వేయడం వచ్చా అని జాగృతిని అడిగింది రాధ. చిన్న చిన్న ముగ్గులు వేయడం వచ్చండి అంది జాగృతి. అన్నిటికీ ఇలా సమాధానం చెప్తావేంటి? నేను ఇంటి ముందు ముగ్గు వేస్తే ముగ్గు గురించి వీధంతా మాట్లాడుకుంటారు. ముగ్గులు వేయడం అంటే అది ఏమిటో. కనీసం కుట్లు, అల్లికలు వచ్చా నీకు అడిగింది రాధ. రావండి, నేర్చుకునే అవకాశం రాలేదు అంది జాగృతి. పెళ్లి చూపుల్లో ఒక్క మాట కూడా మాట్లాడని ఈవిడ ఇప్పుడేంటి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అనుకుంది. ఏ పని రాని నీలాంటిది దొరికిందేంటి నాకు? నా కర్మ.
అంది రాధ చిరాకుగా. చిన్నప్పుడంతా పూర్తిగా చదువుల్లో మునిగిపోయేదాన్ని. ఇవన్నీ నేర్చుకునే అవకాశం రాలేదు అంది జాగృతి. వివరణ ఇస్తున్నట్టుగా, నీ చదువుని, నీ సర్టిఫికెట్ని నేనేం చేసుకోను, వాటితో నా నాలుక గీసుకోనా అంది రాధ కోపంతో ఊగిపోతూ. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి కావాలని చెప్పి పెళ్ళి అయ్యాక ఇలా మాట్లాడతారేంటి? నా సర్టిఫికెట్తో నాలుక గీసుకుంటారా? జాగృతికి రాధ మీద కోపం పెరిగిపోయింది. నేనైతే వంట, కుట్లు, అల్లికలు, ముగ్గులు అన్నీ ఇష్టం కొద్దీ నేర్చుకున్నాను. మీ మామగారి జీతం ఇంటి అవసరాలకు సరిపోకపోతే స్వెటర్లు కుట్టి అవి అమ్మి సంపాదించి ఇచ్చేదాన్ని. ఎంత కష్టపడ్డానో బ్రతుకు తెరువు కోసం. నీకేం వచ్చు ఇలాంటి పనులు అంది రాధ వ్యంగ్యంగా. రాధ తనని తక్కువ చేయడానికే ఇలా మాట్లాడుతోందన్న విషయం అర్థమయ్యి అసహనం పెరిగిపోయి, జాగృతి, నేను కష్టపడుతున్నానండి, ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాను, ఇంకేం చేయాలి బ్రతుకు తెరువు కోసం అని అడిగింది జాగృతి. నాకు కావాల్సింది కోడలు. నీలో కోడలి లక్షణాలు ఒక్కటి కూడా కనపడడం లేదు నాకు. ఏదో మా వాడికి నచ్చావని పెళ్లి చేశా. నీకు నాకు సరిపోదు. నాకు తగ్గట్టుగా మారి నాకు లొంగి ఉంటే సరే, లేకపోతే అంటూ జాగృతికి వేలు చూపిస్తూ బెదిరించింది రాధ. అవును, మీకు నాకు అస్సలు సరిపోదు అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది జాగృతి. సమర్థ్కి ఇష్టమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు, కానీ చదువుకొని ఉద్యోగం చేస్తున్న కోడలు అక్కర్లేదు ఈవిడకి. ఈవిడతో పాటు ఇంట్లోనే ఉంటూ టీవీ సీరియల్స్ చూసే కోడలు కావాలి. ఈవిడతో ఉంటే నేను ఎలా బ్రతకాలనుకుంటున్నానో అలా బతకలేను. నన్ను ఈవిడలా పూర్తిగా మార్చేయగలరు అనుకుంది మనసులో. మర్నాడే అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయింది. జాగృతిని చూసి ఆశ్చర్యపోయాడు సమర్థ్. ఏమైంది, అప్పుడే వచ్చేసావు? కొన్నాళ్ళుండి పనులు పద్ధతులు నేర్చుకోమని చెప్పింది కదా మా అమ్మ అని అడిగాడు సమర్థ్. పనులు పద్ధతులు అన్నీ నేర్చుకున్నది చాలనిపించింది అంది జాగృతి. ఒక్క రోజులోనా? ఇంతకీ ఏం నేర్చుకున్నావు ఒక్క రోజులో అని అడిగాడు సమర్థ్ కుతూహలంగా. మీ అమ్మగారు చాలా గొప్పవాళ్ళని, మీ అమ్మగారంతా గొప్పదాన్ని నేను కాదని అర్థమైంది. ఇంకొన్నాళ్ళు ఆవిడతో ఉంటే నేను కూడా ఆవిడంత గొప్పగా అయిపోతానేమో అని భయమేసింది. అందుకే వచ్చేశాను అంది జాగృతి. జాగృతి ఏదో దాస్తున్నట్టుగా వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటున్నట్టు అనిపించింది సమర్థ్కి. అసలు ఏమైంది సరిగ్గా చెప్పు అని అడిగాడు సమర్థ్ జాగృతిని. కోడలంటే ఎలా ఉండాలో చక్కగా చెప్పారు మీ అమ్మగారు. కుట్లు అల్లికలు చేసుకుంటూ, ముగ్గులు వేసుకుంటూ, టీవీ సీరియల్స్ చూసుకుంటూ హాయిగా ఎలా బతకాలో చెప్పారు అంది జాగృతి. అవన్నీ చేసుకుంటూ హాయిగా బతకవచ్చని తెలియక చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి నా టైం అంతా వేస్ట్ చేసుకున్నానని చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు మీ అమ్మగారు అంది జాగృతి. సమర్థ్కి విషయం అర్థమైంది. అమ్మ నాకు నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది, కానీ జాగృతి తన పద్ధతులలో లేదని, తనకు నచ్చలేదన్న విషయాన్ని మొదటి రోజే చెప్పిందన్నమాట అనుకున్నాడు. జాగృతిని దగ్గరకు తీసుకొని, జాగృతి, నాకు నీలాంటి మంచి అమ్మాయి, చదువుకున్న తెలివైన అమ్మాయే కావాలనుకున్నాను. నువ్వు నీలానే ఉండు. మా అమ్మ అంత గొప్పదానివి నువ్వు అవ్వక్కర్లేదులే అన్నాడు సమర్థ్ నవ్వుతూ. భిన్న మనస్తత్వాలు అభిరుచులు ఉన్న అత్తాకోడళ్ళు ఒక్కచోట చేరారు. ఈ అత్తాకోడళ్ళని వీలైనంత దూరంగా ఉంచితేనే మంచిది అని నిర్ణయించుకున్నాడు సమర్థ్. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.